కొత్తగా అప్డేట్ వచ్చింది. సో అది మీకు క్లియర్ చేసేస్తాను. బైపీసీ చేసిన వాళ్ళు డైరెక్ట్గా కంప్యూటర్ సైన్స్ లేదా సో ఆ స్ట్రీమ్స్లోకి ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే అది కూడా అవ్వచ్చు. బట్ దీనికి ఏమిటంటే వాళ్ళు ఏపీ ఎంసెట్ రాస్తే సరిపోదు. వాళ్ళు ఏమిటంటే జేఈ మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. అది మీకు చేసిన స్ట్రీమ్కి సంబంధం ఉండదు. మీరు ఇంటర్లో ఏ స్ట్రీమ్ అయితే ఎన్రోల్ అవుతారో సో లైక్ బైపీసీ అయినా ఎంపీసీ అయినా సంబంధం ఉండదు. సో జేఈ మెయిన్స్లో కనుక మీరు సీట్ సంపాదించినట్లయితే మీరు బైపీసీ అయినా సంబంధం లేదు అండ్ ఎంపీసీ అయినా సంబంధం లేదు, మీకు నచ్చిన కోర్స్ అనేది మీరు వెళ్ళిపోవచ్చు. బట్ ఏపీ ఎంసెట్ ఆర్ తెలంగాణ ఎంసెట్ ఏంటంటే మీరు లైక్ బైపీసీ చేసిన వాళ్ళకి స్పెషలైజ్డ్ కోర్స్ ఉంటాయి అండ్ ఎంపీసీ చేసిన వాళ్ళకి స్పెషలైజ్డ్ కోర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మీరు బైపీసీ చేసి ఏపీ ఎంసెట్ కడితే మాత్రం ఇదిగోండి ఈ కోర్సెస్ మాత్రమే మీరు చేయొచ్చు. బట్ మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మీరు ఏమైనా సీట్ సంపాదించాలి అనుకుంటే మీకు కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఏమైనా కావాలి అనుకుంటే జేఈ మెయిన్స్కి కట్టేయండి అండ్ జేఈ మెయిన్స్లో సీట్ సంపాదించండి. సో ఖచ్చితంగా మీరు బైపీసీ చేసినా కూడా మీరు కంప్యూటర్ సైన్స్ కోర్సులో అయితే వెళ్ళొచ్చు. లైక్ అదర్ దాన్ ఐటీ కోర్స్ ఆర్ లైక్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ కూడా చాలా ఉంటాయి కదా. సో బైపీసీతో సంబంధం లేకుండా మీరు